చిన్న బెట్ వేసుకుందామా? ఏంటది? సూర్య ఇంకా నన్నే లవ్ చేస్తున్నాడని ప్రూవ్ చేస్తా. ఒకవేళ నేను ప్రూవ్ చేయకపోతే ఈ ఇంటి నుంచి, వాడి లైఫ్ నుంచి నేనే శాశ్వతంగా వెళ్ళిపోతా. మరి నువ్వు? సూర్య ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడని తెలిస్తే నేను కూడా తన లైఫ్ నుండి వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే, డీల్. డీల్. అది జరిగింది. ఇంత మ్యాటర్ జరిగిందా? అవును. పద దాని సంగతి చెప్తా. ఎక్కడికి? ఇంకెక్కడికి? ఆ ప్రకృతి దగ్గరికి. దాని సంగతి చెప్తా. అది కాదే. ఏం కాదే, అయినా నువ్వు ఇలా ఉండడం బట్టి అది అలా చేస్తుంది. నన్ను ఇంకేం చేయమంటావు చెప్పు. అది అలా అన్నప్పుడు లాగిపెట్టి కొట్టి బయటకు తేయాల్సింది. అది వెళ్ళాల్సింది ఇంటి నుండి కాదే, ఆ సూర్యగాడి లైఫ్ నుండి. అదెలా? సూర్య నన్ను లవ్ చేస్తున్నాడే నాకు తెలుస్తుంది, కానీ అది వాడి నోట్ నుండి చెప్పించాలి అంతే. అదెలానే? సూర్య ఒకసారి ఇలా రావా? ఏంటి వాడు? పద. ఏం మాట్లాడుతున్నారే? నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నావు కదే, అక్కడ చూస్తే దాన్ని ప్రేమిస్తున్నట్టుంది. నువ్వు ఉండవే. ముందే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని నేను టెన్షన్తో చేస్తుంటే నువ్వు ఒక దానివి. అలాగే చావు. ఏంటి వీళ్ళు ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు? చూడు, సిగ్గు లేకుండా చెయ్యేస్తుంది వాడిపైన. దేవుడా, దానికంటే సిగ్గు లేదు. వీడికేమైంది? అసలు ఏం మాట్లాడుకొని చేస్తున్నారు ఇద్దరు? ఏ హాయ్ రా సూర్య, ఎలా ఉన్నావు? హాయ్ రా. ఏమైంది రా అలా ఉన్నావు? బై ద వే హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. ఏం బర్త్డేనో ఏంటో. ఏమైందిరా అలా ఉన్నావు? ఏమైందంటే ఏం చెప్పాలరా, నేను ఇంత టెక్నికల్ నాలెడ్జ్ పెట్టుకొని కూడా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాను తెలుసా? ఒక్కటి కూడా సెలెక్ట్ అవ్వట్లే. పైగా ఈ ఈఎంఐల్ గోల్ ఒకటి. ఈ మధ్య మైథిలి ప్రేమ సావకొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లే. చూడు సూర్య, ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి పోతూ ఉంటాయి. నువ్వు ఈ టైంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోకు. నీకు మా అన్నయ్య మాధవ్ గుర్తున్నాడు కదా, వాడి సిచ్యువేషన్ కూడా నీలాగే. జాబ్ పోయింది అండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అని ప్రెషర్ పెట్టేవాళ్ళు. అప్పుడే వాడు ఆస్ట్రోటాక్ యాప్లో ఆస్ట్రాలజర్ జ్యోతి గారిని కన్సల్ట్ అయ్యాడు. తనే ఫారెన్కి అప్లై చేయమని చెప్పింది. ఇప్పుడు వాడు కెనడాలో బాగానే సెటిల్ అయ్యాడు, బాగా సంపాదిస్తున్నాడు. నెక్స్ట్ మంత్లోనే ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళి ఉంది. క్రేజీ మామా. నువ్వు కూడా ఆస్ట్రాలజర్తో మాట్లాడు, నీ డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేయి. నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. మామ, చిన్న డౌట్. కెరీర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు జాబ్ వస్తుందని కూడా చెప్తారా? ఏ డౌట్ అయినా క్లారిఫై చేస్తారు. అయితే వాళ్ళని కాంటాక్ట్ ఎలా చేయాలి? వాళ్ళ నంబర్ ఏమైనా ఉందా? కాంటాక్ట్ నెంబర్ ఏం లేదు, ఆస్ట్రోటాక్ యాప్ డౌన్లోడ్ చేసుకో. నీకు ఫస్ట్ చాట్ ఫ్రీ ఉంటుంది. అవునా? ఇప్పుడే చూస్తా. సూపర్ రా, అయితే నేను చూసుకుంటా. అవును, నైట్ పార్టీకి వస్తున్నావు కదా? లేదురా, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, మీరు కానివ్వండి. సరే, బాయ్ మామ. బాయ్. మైథిలి ఏం చేస్తున్నావు? మైథిలి, ఏ మైథిలి, ఏమైంది? ఏం లేదు. ఏం అవ్వకపోవడం ఏంటి? జ్వరం ఏమైనా వచ్చిందేంటి? ఏయ్, దాన్ని టచ్ చేసిన చేత్తో నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావురా? రా, నీ సంగతి చెప్తా. ఎంత కొవ్వు నీకు! నేను అన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నా కళ్ళ ముందు దాంతో కులుకుతా తిరుగుతున్నావు కదా. వస్తే మైథిలి ఏం చేస్తున్నావే? సిగ్గు లేకుండా దాన్ని చేయి పట్టుకున్నావు. ఛీ, నీకు కొంచెమైనా బుద్ధుందా? మైథిలి ఏం చేస్తున్నావు? అంతే జరిగాక మళ్ళీ దాన్ని ఎట్లా టచ్ చేస్తావురా? ఛీ. టచ్ చేస్తే ఇలా కడిగేస్తావా? అవును. బుద్ధి లేదా? దాన్ని టచ్ చేసిన చేత్తో మళ్ళీ నన్ను టచ్ చేస్తున్నావు. వస్తే టచ్ నేను చేశాను. మైథిలి, ఇంకా తోమకే తోలుడిపోద్ది మెంటల్దానా. చూసింది చాలు, కాఫీ తీసుకుంటా. వీటికేం తక్కువ లేదు. ప్రకృతి, ఎలాగైనా కానీ నీకు మంచి జాబ్ చూసి పెట్టాలి. అది నేను చూసుకుంటాను కదా, యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సూర్య.
సారీ సూర్య. ఏయ్! ఏంటిది? సారీ సూర్య, అది కావాలని చేయలేదు ఓయ్! సూర్య. కళ్ళు నెత్తి మీద పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. సూర్య నేనేం చేయలేదు. ఏం చేయలేదు? చేసిందంతా చేసి ఏం చేయలేదంట. జరగా. చూసుకోవాలిగా మైథిలి. ఎక్కడికి? బయటికి. ఎప్పుడు వస్తావు? టైం పడుతుంది. తాగొచ్చావనుకో. ఈరోజు నా బర్త్డేనే. అందుకే డెత్ డే చేసుకోకని చెప్తున్నా. కొంచెం మిల్లికి తాగరా, లోపల లివర్ ఊపిరాన్నే. ఆ బొక్కలే, ఇక్కడ నాకు ఊపిరాడట్లేదు. అందుకే సిగరెట్లు తక్కువ తాగాలి. అసలు ఏమనుకుంటుందిరా దాని గురించి? అది ఎవరా? అదే మైథిలి. ఓ మా చెల్లె. మీరంతా చుట్టాలైపోయారంటరా? ఏమన్నా నీ వల్లే కదా మా అంతా. కొడితే దవడ దుబాయ్కి వెళ్ళిపోద్ది రే. ఫిగర్లు ఉంటారా? అసలు ఏమైందిరా? ఏమవడమేంట్రా, నాకు రోజుకు ఒక అపరిచితుడు సినిమా చూపిస్తున్నారా. అది కాసేపు ఏమో రాములాగా అమాయకంగా ఉంటుంది, కాసేపు తర్వాత లవ్వు లవ్వు అని రేమోలాగా సావు, ఆ తర్వాత అపరిచితుల్లాగా ఇరగొట్టేసింది మామ. నా వల్ల కావట్లేదు ఏడదేడదులే మా మొగడు ఏడిస్తే బాగుండదా? ఎందుకు బాగోదరా? ఆడిది ఏడిస్తే ఆవేదన, మగాడు ఏడిస్తే మాత్రం ఆడదనమా? తూదీనా అమ్మ సొసైటీ. రేయ్ నీకెక్కువైంది, మైథిలికి తెలిసిందనుకో. మైథిలికి తెలిస్తే ఏం చేస్తుందిరా? ఏం బీక్తది? సూర్యగాడు ఇక్కడ. అబ్బో హలో మైథిలి. హలో సూర్య, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా. ఏ మైథిలి? వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకోనరా. సరే. ఓయ్ నాకు మాత్రమే తీసుకోనరా. అర్థమైంది. బాయ్. దీని అమ్మ ఇది నాకు మంట పెట్టి చల్లగా ఐస్ క్రీమ్ తింటుందంట. ఏమోలే మావా, నేను బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి రా? లహరికి ఏదో పని ఉందంట, చూసుకో వస్తా. మరి ఇంట్లో నీకోసం వంటలు చేసి పెట్టాం కదా. రాత్రి కూర్చు తింటావులారా, ఊరొదిలిపోతున్నావా? బాయ్ మావా. మావా ఈ రోజు నా బర్త్డే మావా. నీ బర్త్డేనా? వావ్, హ్యాపీ బర్త్డే. లాస్ట్కి వీడు కూడా వదిలేసాడు. ఇదిగో తీసుకో. అమ్మో తాగినట్టు కనిపెట్టేస్తుంది. మైథిలి నీకోసం నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చా. లవ్ యూ సూర్య. ఎవరైనా ఏమైనా ఇస్తే థ్యాంక్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ కాదు. మరి నేనేం చెప్పాను? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ సూర్య. పా ఏం ప్లాన్ చేసావే? పద తిందాం. సాయి లహరి ఎక్కడా? వాళ్ళకేదో పని ఉందంట, చూసుకొని వస్తానన్నారు. పద తిందాం. ప్రకృతి ఎక్కడా? రూమ్లో ఉంది. పిలువు. నేను పిలవను, నువ్వే పిలుచుకో. ప్రకృతి, ప్రకృతి. ఇంకొంచెం వేసుకో సూర్య. చాలు చాలు. ఆగాగు, నేను కలిపి తినిపిస్తా. తిన్ సూర్య. ప్రేమ ఎక్కువైందా? కారం ఎక్కువైంది, చంపేద్దాం అనుకుంటున్నావా? కారం ఎక్కువైందా? కారం ఎక్కువైంది. ఛా, తినే మూడంతా దొబ్బెట్టావు.
అన్నీ కరెక్ట్గానే వేసానే. నోరంతా పాడిపోయింది. పోనీ సాంబార్తో తిను. నేను కలుపుతాను. వద్దు ఆగు, నేను తింటా. మళ్ళీ ఏమైంది సూర్య? మైథిలి అసలు ఏమైంది నీకు? ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైందా? బుర్ర ఎక్కడ పెట్టుకుని వంట చేస్తున్నావు? ఒక దాంట్లో కారం ఎక్కువైంది, ఇంకో దాంట్లో ఉప్పు ఎక్కువైంది. ఛా, ఫుడ్ అంతా నాశనం చేసావు. నేను బాగానే చేశాను సూర్య. మాట్లాడక నువ్వు ఇంకా. చేసినంత చేసి మళ్ళీ మాట్లాడుతుంది. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాతో చెప్పొచ్చుగా, నేను కుక్ చేసేదాన్ని. చూడు, సూర్య అనవసరంగా తినలేదు. నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? సూర్య ఏంటి? కోపానికి ఏం తక్కువ లేదు. వంట చేయడం చేత కాదు. ఛా, ఈ దొంగ ముఖందే చేసి ఉంటుంది. ఛా, సూర్య, ఐఎమ్ రియల్లీ సారీ సూర్య. నేను కావాలని చేయలేదు. మైథిలి చేసిన చాలు, ఇంకా ఆపే. ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగు, నేను బండి తీసుకొస్తాను. ఆల్రెడీ పెట్టింది చాలు, నా కడుపు నిండిపోయింది. సారీ చెప్తున్నా కదా సూర్య, ప్లీజ్ అలా మాట్లాడకు. అసలు పొద్దున్న ఏమైంది నీకు? కాఫీ ఇమ్మంటే మీద పోస్తావు, వంట చేయమంటే ఉప్పు కారాలు ఎక్కువ వేస్తావు. పిచ్చి కాని పెట్టిందా? నీకంటే ప్రకృతి నయం. చెప్పుంటే మంచి వంట చేసి పెట్టేది. మైథిలి, మైథిలి, మైథిలి ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చేయొద్దులు, నేను ఎక్కడికైనా వెళ్తాను, నీకెందుకు? ఇప్పుడు నేనేమన్నానే? అనాల్సినవన్నీ అనేసి నేనేమన్నానంట. నేను నిన్ను లవ్ చేస్తున్నాననే కదా నేను అంత చీప్ అయిపోయాను. నేను అలా అన్నానా? రోజు బాగానే వంట చేస్తాను కదా, ఈ రోజు ఒక్కటి తేడా అయింది. ఎందుకైందో ఆలోచించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడావు. మా అమ్మ మా నాన్న కూడా నన్ను అన్ని తిట్లేదు తెలుసా. సరేరా, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. నేను రాను. ఐఎమ్ సారీ, పద. మ్హూ. ఏం చేయాలి? 5 times సారీ చెప్పు. ఐఎమ్ సారీ. అట్లా కాదు, సిన్సియర్గా చెప్పు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. వెళ్దామా? సర్లే, నేను ఏదో ఒకటి వంట చేస్తా, తినేసి పడుకు. నువ్వు అంత సీన్ ఏం చేయకు, నేను ఆర్డర్ పెడతా పదా. ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టా, తినేసేయండి మీరు. అవునా, సూపర్. మరి నువ్వు తిన్నావా? తినేసా. ఓకే, మరి తిందామా? ఏ నువ్వు తినట్లే? నాకు ఫుడ్ వద్దు, నేను ఫ్రూట్స్ తింటా. ప్రకృతి ఫుడ్ ఆర్డర్ పెట్టిందని తినట్లేదా? బాలేదా అనివే. ఏ రెస్టారెంట్ నుండి పెట్టిందో కానీ ఫుడ్ చాలా బాగుంది. మైథిలి ప్లీజ్ డబ్బులు ఇవ్వవే ప్లీజ్. ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకురా? సిగరెట్స్ తాగడానికే కదా. అవును. ఇంకొక్కసారి కానీ సిగరెట్స్ కాల్చావనుకో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపించేస్తాను నా కొడక్క. మర్యాదగా పో ఇక్కడ నుంచి. సిగ్గు లేకుండా ఎప్పుడు సిగరెట్స్ మందు. సిగ్గుండాలి ముఖానికి.
సూర్య, ఏం చెప్పు. ఒక్క నిమిషం. ఏంటిది? నేనంతా విన్నానులే, తీసుకో. థ్యాంక్ యూ ప్రకృతి. ఒక్క సెకండ్, ఇప్పుడే వస్తాను. ఏంటి? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? ఎవరిచ్చారా నీకు అది? నా మాజీ ప్రకృతి. బాగుపడవు చెప్తున్నా. వంట చేసుకోవే గుంట. ముందు ప్రకృతి సంగతి చెప్పాలి, వీడి కాదు. ప్రకృతి, హా? సూర్యకు డబ్బులు ఎందుకు ఇచ్చావు? నువ్వు అడిగితే ఇవ్వలేదు, అందుకే నేను ఇచ్చా. ఇప్పుడు ఏమైంది? నేను వాడి దగ్గర సిగరెట్స్ మానిపించడానికి ట్రై చేస్తున్నా, అందుకే డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు వాడికి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నావా సిగరెట్స్ తాగమని? వాడికి ఇష్టమైంది ఏదైనా సరే వాడిని తీసిగా వదులుకోడు. అది సిగరెట్ అవ్వచ్చు, లేదంటే నేనవ్వచ్చు. సో నా ప్రేమతో వాడిని నా వైపు తిప్పుకుంటా, నిన్ను తప్పుకునేలా చేస్తా. ప్రేమ నీదా? మొన్న నేను కాఫీ ఇచ్చేటప్పుడు నన్ను ఇరికించాలని చూసావు, కానీ ఆ వేడివేడి కాఫీ వాడి పైన పడి వాడికి ఎక్కడేమవుతుందో అని నేను భయపడ్డా. కర్రీలో కారం ఎక్కువేసి నన్ను బ్లేమ్ చేయాలని చూసావు, కానీ వాడి కడుపు మార్చుకున్నాడు. నువ్వు నన్ను నెగిటివ్ చేసే ప్రాసెస్లో సూర్యాని ఇబ్బంది పెడుతున్నావు. దాన్ని ప్రేమ అనరు, సాడిజం అంటారు. నువ్వు నన్ను ఎంత నెగిటివ్ చేసుకోవాలన్నా చేసుకో, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఆ ప్రాసెస్లో ఎక్కడైనా సూర్యాని ఇబ్బంది పెట్టావనుకో, మైథిలిలో ఇంకో యాంగిల్ చూడాల్సి వస్తుంది. చెప్తున్నా, జాగ్రత్త. పాపా పాపా. ఏంటి సూర్య, నా కోసం షాపింగ్ చేసి కొత్త బట్టలు తీసుకో. ఆగు. ఇది నీ కోసం కాదు, ప్రకృతి కోసం. దానికోసమా? మెంటల్. ఏంటి నీ గొడవ? నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నా, ఒక్కసారైనా ప్రేమగా నా కోసం ఏమైనా తెచ్చావా? లోపల కబోర్డ్ నిండా నీ బట్టలే. పాప నీ బట్టలు తను వేసుకుంటుంది కానీ తీసుకొచ్చా. దాని మీద చాలా కేరింగ్ ఎక్కువైందిరా నీకు. దాన్నే ప్రేమ అంటారులే, నీకు తెలీదు. ఆహా, మరి నా మీద ఏమీ లేదేంటి? అది రాదే. ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. ఏం లేదు. ఏంట్రా చెప్పు. దానికేమో కొత్త బట్టలు, షాపింగ్లు. చెప్పు. వదులు. ఏంటి సూర్య, ఏమైంది? ఏంటిది? ఏం లేదు, నువ్వు వచ్చినప్పటి నుంచి తన బట్టలు వేసుకుంటున్నావు కదా, అందుకని నీకోసం బట్టలు కొన్నా. నా కోసమా? థ్యాంక్ యూ సూర్య. ఇట్స్ ఓకే. జాగ్రత్త. ఏంటి అలా చూస్తున్నావు? కాదురా, మార్నింగ్ సిగరెట్స్కే డబ్బులు నన్ను అడిగావు, మరి ఇప్పుడు దాని బట్టలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదా, అది ఇలా. ఇది నా క్రెడిట్ కార్డ్ కదా. నీ క్రెడిట్ కార్డే. అంటే దానికి కొన్న బట్టలు నీ డబ్బులతోనే. నువ్వు నన్ను కాల్ చేసి పిన్ అడిగింది తన కోసమే. సూర్య, చచ్చావు నా చేతిలో ఈరోజు. ఆగురా. ఏంటి సూర్య ఇలా చేస్తున్నాడు? ప్రకృతి అన్నట్టు సూర్య మనసులో ఇంకా తనే ఉందా? అసలు నన్ను ప్రేమిస్తున్నాడా? ఏం అర్థం కావడం లేదే. ఏదో ఒకటి చేయాలి. కష్టం ఇలా అయితే ఈ కన్ఫ్యూజన్తో నేను ఉండలేను. సూర్య, నేను నిన్నొకటి అడగచ్చా? అడుగు మైథిలి. ప్రకృతి ఇంకా నీ మనసులో ఉంది కదా? ఏమంటున్నావు మైథిలి? నువ్వు ఇంకా ప్రకృతిని లవ్ చేస్తున్నావు కదా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఫస్ట్ నేను అడిగిన దానికి చెప్పు సూర్య. చూడు మైథిలి, ప్రకృతి నా లైఫ్లో గడిచిపోయిన గతం మాత్రమే. తనతో జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి, ఫ్యూచర్ ఉండదు. అంటే తను నాకు ఫ్రెండ్ మాత్రమే, అంతకుమించి ఎలాంటి ఒపీనియన్ లేదు.